హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్. ఈరోజు వాణిస్ కిచెన్లో స్పెషల్గా ప్రాన్స్ ఫ్రై డిఫరెంట్గా ఉంటుందండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి మనం తీసుకోవాల్సింది ఒక ఆనియన్, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఆనియన్స్ అలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ప్రాన్స్ అయితే ఇలాగా బాగా వాష్ చేసేసుకోవాలండి. దీంట్లో ఒక వెయిన్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్. ఆ గ్రీన్ కలర్ వెయిన్ అయితే ప్రతి దానికి కూడా రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఆ వెయిన్ అనేది హెల్దీ కాదండి. సో అది రిమూవ్ చేసేసాక పసుపు, ఉప్పు, అలాగే కారం వేసి కొంచెం మిరియాల పొడి అది కూడా వేసుకొని, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి, కొంచెం మసాలా, గరం మసాలా వేసేసి బాగా ప్రతి ప్రాన్కి ఇలాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఉప్పు కారం వాటికి ముందుగా ఈ మ్యారినేషనే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో దీంట్లో బాగా కలిసింది అనుకునేక మనం ఏం చేయాలంటే కొంచెం ఒక స్పూన్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు కలిపాము అంటే ఉప్పు కారం అన్నీ కూడా బాగా రొయ్యలకు పట్టిన తర్వాత ఆయిల్ వేస్తే బెస్ట్ అండి. ముందుగా ఆయిల్ వేసేస్తే ఎక్కడో ఒక దగ్గర అలాగా స్టిక్ అయి ఉండిపోతుంది. సో అట్లా కలిపేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈ మ్యారినేషన్ అన్నది మస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక 30 మినిట్స్ అన్న మినిమం మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో 30 మినిట్స్ తర్వాత ఏమీ వేయొద్దండి. వాటర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏమీ వేయకుండా ఇట్లా పెట్టేసి ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం వాటర్ అంతా కిందకు వస్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఒక్కసారి తీసి మధ్యలో నేను ఇట్లా కలుపుతున్నాను. కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. అన్నీ కలిపేసినాక మూత పెట్టుకుంటే కొంచెం వాటర్ అనేది దాంట్లోంచి, రొయ్యల్లోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఇక చూసారా ఎట్లా ఉందో అది బయటకు వచ్చేస్తుంది. సో ఇంతకు మించి రొయ్యలను అయితే బాయిల్ చేయొద్దు. చేస్తే ఏమవుతుందంటే చాలా గట్టిగా అయిపోతాయి. సో ఇప్పుడు ఆయిల్ తీసుకొని దీనికి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఆవాలు వేసుకోండి. ఆవాల తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని, అండ్ ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. అండ్ ఉల్లిపాయ ముక్కలు ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా ఇదంతా కూడా లో ప్రాసెస్లోనే చేయండి. అట్లా చేయటం వల్ల చూసారా ఆనియన్స్ కొంచెం పింక్ కలర్లోకి వచ్చినాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అనేది ఇందులో వేసుకోండి. వేసుకొని జాయిగా వేయించడం స్టార్ట్ చేయండి. ఈ వేయించడంలోనే ఉంటుందండి. ఈ ఆనియన్స్ కూడా ఫుల్గా ఫ్రై అయిపోకూడదు. ఇప్పుడు మగ్గ పెట్టుకుంటే చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో. మన గ్రేవీ కాదు, అలానే ఫ్రై ఐటమ్ అనే కాదు. యాక్చువల్గా మా అబ్బాయి అయితే ప్రాన్స్ తిండండి. వాడు తినాలి అని చెప్పి ఇలాగా స్పెషల్గా డ్రైగా చేశాను. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్గా ఇచ్చినప్పుడు అందులో తింటున్నాడండి. సో వాడికి ఇట్లా గ్రేవీగా కాకుండా సపరేట్గా అయ్యేటప్పుడు నేను ఫ్రై చేసి పెట్టాను. సో అలా అయితే తింటానని చెప్పాడు. సో వాడికైతే బాగా నచ్చేసింది. పక్కనే నేను రోటీ కూడా చేసేసుకుంటున్నానండి. రోటీ కాంబినేషన్ రొయ్యలతో. ఇది రైస్తో కంటే రోటీస్తో చాలా బాగుంటుంది. లేదు అంటే పప్పుచారు అట్లాంటిది పెట్టుకొని దాంతో కూడా తినచ్చు. ఈ రోటీస్ అనేది డైలీ నార్మల్గా ఫుల్గా తింటాం కదా. ఈరోజు అయితే రొయ్యల కర్రీతో స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఇట్లా నేను చపాతీలు చేసుకున్నాను. సో ఇది చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపు రొయ్యలు ఏం చేస్తున్నాయో ఒక్కసారి రొయ్యల సైడ్ వెళ్దామండి. రొయ్యలు అయితే బాగా వేగిపోయినాయి. చక్కగా మనకి ఎలా కావాలో అలా వేగినాయి అనమాట. పెప్పర్ అన్నీ వేసాం కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకోండి. నిజంగా మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి. చాలా చాలా బాగుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే ప్రాన్స్ కర్రీ కంటే ఈ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటే అది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అలాగే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ చూసి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్.